పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జనగామ ప్రియాంక రంజిత్ ప్రచారం చేపట్టారు. మహిళల ఆదరణ, జనగామ కాలనీ వాసుల ఆదరణ మద్దతిస్తున్నారని, ఇప్పుడు ఖచ్చితంగా మేము గెలుస్తామన్న నమ్మకం మాకు ఉందని, రాజ్ ఠాకూర్ గారు చేపట్టే అభివృద్ధి పనులను చూసి ప్రజలు తప్పకుండా మాకు ఓటు వేసి గెలిపిస్తారనే నమ్మకం మాకు ఉందని, ఎక్కడికి వెళ్లినా ప్రజాదరణ లభిస్తుందని సంతోషం వ్యక్తం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారితో ముఖాముఖి. ప్రస్తుతం మనం రామగుండం నియోజకవర్గంలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలు మరి జోరుగా సాగుతున్నాయి. ఆ జోరు భాగంలో ఈ రోజు ఒక యువ నాయకురాలు మరి ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మరి 6వ డివిజన్ జనగాంలో ఉన్నాము. ఇప్పుడు 6వ డివిజన్లో మరి ప్రచారంలో తన వెంట మహిళలు కానివ్వండి, ఇక్కడున్న నాయకులు కానివ్వండి, ఇక్కడున్న గ్రామ ప్రజలు కానివ్వండి తనకు మద్దతు ఎక్కువ తెలుపుతున్నారని చెప్పి తను చెప్పడం జరుగుతుందో సరే తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తేనండి. మీ గుడ్ నేమ్? నా పేరు జనగామ ప్రియాంక. ముందుగా మీడియా మిత్రులకు అందరికి నమస్కారం. ఏం చదువుకున్నారు మీరు? బిఎస్సి కంప్యూటర్ సైన్స్. బిఎస్సి కంప్యూటర్ సైన్స్. 60 డివిజన్లలో ఒక యువ నాయకురాలిగా చదువుకున్న ఎక్కువ మేధావిగా ఒక ఇద్దరున్నారు. ఆ ఇద్దరిట్లలో మొదటి స్థానం మీకు వచ్చింది. ఆ అదృష్టం అనేది అంటే ఈ రోజు మీ వశమైపోయింది. పార్టీ టికెట్ మీకు ఇచ్చినందుకు ఎలా ఆనందపడుతున్నారు? ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉండండి. మన రామగుండం ఎమ్మెల్యే అయిన శ్రీ గౌరవనీయులైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు మన మేడం మనాలి గారు మా సేవల్ని ముందు గతంలో చేసిన మా సేవల్ని గుర్తించి మమ్మల్ని పిలిచి మరి మాకు పార్టీ టికెట్ అందించి మమ్మల్ని ముందుకు నడిపించి మా ఊరు జనగామను కొద్దిగా అభివృద్ధి స్వయం కృషితోని మీరు చేసి ముందుండి నడిపించాలని నన్ను ముందుకు తీసుకొచ్చారు. మన పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున నుండి. అంటే రాజ్ ఠాకూర్ గారు వారి సతీమణి గారు మీకు మద్దతు తెలుపుతున్నారు. అంటే మొదటిసారి ఒక యువ నాయకురాలికి మద్దతు తెలుపుతుండ అంటే ఒక ఇంప్రెషన్ గా అంటే మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది యువత కూడా ముందటికి వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మా ఊరి తరపున నుండి నేను ముందడుగు వేస్తున్నా యువత నుండి. ఇప్పుడు నేను చేసే పనుల వల్ల మళ్ళీ భవిష్యత్తు తరాలు కూడా ముందుకు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మా జనగామ పనులు కూడా ఇంకా అభివృద్ధి కావాలని, మన యువతకి కూడా ఇంకా కొన్ని పనులు, ఉద్యోగాలైనా చదువుల విషయాలైనా ఇంకా ముందు ముందు తరాల వాళ్ళకి కూడా అందించాలని మనస్ఫూర్తి. ఇప్పుడు మీరు ఇంత చదువుకొని రాజకీయం వైపే ఎందుకు రావాల్సి వచ్చింది? అభివృద్ధి కోసము, స్వయం కృషి కోసము రావాలని, అంటే ప్రజలకు ఏదో సేవ చేయాలని. అంతే. అంటే అంటే ఇంతకు ముందు అంటే చదువుకున్నారు కదా, మీరు ఏమైనా జాబ్ చేసేవారా లేకపోతే లేదండి, నేను గృహిణిని. అంటే హౌస్ వైఫ్. అంటే ఇప్పుడు మీ జనగామ గ్రామ ప్రజలకు మీరు సేవ చేయాలని వచ్చారు. మరి ప్రస్తుతం ఇప్పుడు మరి డివిజన్లలో మీరు ప్రజల పక్షాన మీరు వెళ్తున్నారు ప్రజల దగ్గరికి, ఎలాంటి స్పందన వస్తుంది? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? 99.999% మన జనగామ మొత్తం మన కాంగ్రెస్ పార్టీ తరపునే ఉంది. భారీ మెజారిటీతో గెలిచి మన మక్కన్ సింగ్ గారి పేరుని ఈ ఊరు మొత్తంలో మారుమ్రోగేలా చేయాలని నా కోరిక. అంటే ఆ గిఫ్ట్ గా రాజ్ ఠాకూర్ గారికి ఇవ్వాలనేది మీ తపన. అంటే అది తప్పకుండా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2600 ఓట్ల చిల్లర ఉన్నాయి ఇక్కడ. మరి మీకు అంటే మీకు ఎంతవరకు మీకు ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది అని చెప్పి మీకు అందాజ మీ ఆలోచన ప్రకారం గెలుపుకు? ఖచ్చితంగా 2300, 2400 అట్లా ఖచ్చితంగా మనకే వస్తాయి అనేసి నాకు బాగా గట్టి నమ్మకంగా ఉంది. అంటే ఎందుకు అంటే ఆ నమ్మకం, అంటే నమ్మకానికి ఒక సపోర్ట్ ఉంటుంది. ఏ సపోర్ట్ వల్ల మీరు ఆ ధైర్యంతో చెప్తున్నారు? మా మామయ్య చేసిన సేవల వల్ల, గతంలో సేవలు చేశారు ఈ ఊరికి బాగా, ఆయన మీద నమ్మకంతోని నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నన్ను చూసి ఆయనను చూసి మా ప్రజలు కూడా మా వెంబడి నడవడానికి ఓటు వేసి మమ్మల్ని గెలుస్తారు. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిస్తే అంటే మీరు ఇచ్చే హామీలు ఏంటి అంటే ఈ జనగామ ప్రజలకు, మీ డివిజన్ ప్రజలకు? మా ఊర్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి. రోడ్లు కరెక్ట్గా లేవు. ఆ రోడ్లను వెడల్పు చేసుకోవాలి. మాకు వర్షం నీరు కూడా రోడ్ల మీద ఆగుతుంది. కోతల బెడత బాగా ఎక్కువగా ఉంటుంది. మాకు పంట పొలాలు, మేము ఏదైనా కూరగాయలు పెట్టుకున్నా కూడా అవి నాశనం చేస్తున్నాయి. వాటిని ముందుగా మేము పరిష్కరించుకోవాలి. నిరుద్యోగులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
అది నా ధ్యేయంగా నేను ముందుకు నడుస్తున్నాను. అంటే ఇవన్నీ చేయాలన్న తపనతోని రాజకీయంలోకి వచ్చారంటారు. అవును. అంటే ఇప్పుడు ఇదే జనగామ 6వ డివిజన్లో మహిళలకు, ఇప్పుడు వృద్ధులకు, ఇలాంటి మన యువతకు మీరు మార్గదర్శిగా ఇప్పుడు మీరు ముందుండి నడుస్తానంటున్నారు. అవును. అలాగని గెలిచాక కొన్ని హామీలను మేము నెరవేరుస్తామన్న దానికి అందులో మొదటి హామీ ఏమంటారు? పెద్ద వాళ్ళకి పింఛన్లు, ఉమ్, వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు పింఛన్లు లేక. వాళ్ళకి పింఛన్లు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు, ఇవి రెండు ఖచ్చితం. ఇండ్లు మెయిన్, పెద్ద వాళ్ళకి సరిగా ఇండ్లు లేవు, గుడిసెలు ఉంటున్నాయి, గుడిసెలు కూడా కరెక్ట్ గా లేవు మాకు. ఇవి 3 ముందు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో కానీ ఇప్పుడున్న ఎన్నికల బరిలో కానివ్వండి చూసుకుంటే పోటాపోటీ ఉంది. ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలతోని మనం అంటే మనం పోటీకి దిగినప్పుడు అలాంటి ఏదైనా ఇబ్బందులు లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? ఇబ్బందులు అంటే ఇప్పటి వరకు మాకేం రాలేదండి. ఇబ్బందులు ఏం రాలేదు. అంటే మీరు ఒంటరిగానే, అంటే ఇప్పుడు మీకు సపోర్టెడ్ గా మీ మామగారు, మీ హస్బెండ్ గారా? అవును, మీ హస్బెండ్ గారు మీరేం చేస్తారండి? ఓసీ5 లో చేస్తారు. చివరిగా జనగామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి, నన్ను నమ్మండి. నేను ముందు నచ్చినా కూడా నా వెనుక జనగామ నరసయ్య గారు ఉంటారు. ఆయన పనులను, ఆయన పథకాలను మీ ముందుకు తీసుకొచ్చి బాయికి చెప్పి నెరవేరుస్తారు ఖచ్చితంగా. ఓకే, అది చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మరి 6వ డివిజన్లో యువ నాయకురాలు మరి తను చెప్తున్నది ఏంటి అని అంటే, తప్పకుండా నేను గెలుస్తాను, నాకు మద్దతు ఇస్తున్నారు. నా ఆలోచన విధానం ఏంటంటే, నేను చదువుకున్నాను కాబట్టి 100% ఇక్కడున్న డివిజన్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, యువతకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, అలాంటి కార్యక్రమంలో నేను ఖచ్చితంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారితో చెప్పి ఖచ్చితంగా వారికి చొరవ తీసుకొని ఆ పనులను చేపిస్తానని చెప్పి తను చెప్పడం జరుగుతుంది. మరి వేచి చూడాల్సిందే. మా తరపున కూడా మీరు తప్పకుండా గెలవాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మరొకసారి చూస్తూనే ఉండండి మీ 3D టీవీ న్యూస్ ఛానల్.